కాశ్మీర్కి మంచి రోజులు వచ్చాయేమో అనుకున్నాం. 2019 తర్వాత ఆర్టికల్ 370 అబాలిషన్ తర్వాత కాశ్మీర్ పూర్తి స్థాయిలో భారతదేశంతో ఇంటిగ్రేట్ అయిపోయింది అనిపించింది. టెర్రరిజం తగ్గిపోతుంది, డెవలప్మెంట్ పెరిగిపోతుంది, అక్కడ యువత కూడా మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోతున్నారు. ఇలా చాలా కలలు కన్నాం. అన్యాయం ఏంటంటే నిన్న పెహల్గామ్, కాశ్మీర్లోని ముఖ్యంగా సౌత్ కాశ్మీర్లోని పెహల్గామ్లో చాలా మందిని, అందులోనూ సివిలియన్స్ని, అమాయకుల్ని, టూరిస్టులను చంపేశారు. ఇంకా బాధాకరం ఏంటంటే 2001 తర్వాత ఇంతమంది సివిలియన్స్, ఈరోజు డేటా చూస్తే 28 మంది చనిపోయారు. కేవలం అమాయక టూరిస్టులు. వాళ్ళు వెళ్ళిన పర్పస్ ఏంటంటే టూరిజం. వాళ్ళకి టెర్రరిజం కానీ, ఉగ్రవాదం కానీ, తీవ్రవాదం కానీ వాళ్ళు ఏ విధంగానూ లింక్ లేదు. అలాంటి వాళ్ళని చంపేశారు. ఒక కర్ణాటక ఫ్యామిలీ వెళ్ళిందంట. అతని పేరు మంజునాథ. అతని భార్య కొడుకు ముందు అతను చంపబోతుంటే మమ్మల్ని చంపండి అని వాళ్ళు దండం పెట్టారంట. భార్య కొడుకు. భార్యకి చెప్పారంట ఒక టెర్రరిస్ట్, మీ హస్బెండ్ని చంపేస్తున్నాను, వెళ్ళి మోడీకి చెప్పుకో, మీ ప్రధానికి చెప్పుకో, మేము చంపేస్తున్నామని. ఎంత ధైర్యం ఉంటే, ఎంత తెగు ఉంటే ఈ టెర్రరిస్టులు ఇంత ఘాతకానికి పాల్పడతారు. మామూలుగా కాదు. అక్కడ మీరు ఖురాన్ చెప్పండి అని అడగటం, మీ పేరేంటి అని అడగటం, ఐడి కార్డులు చెక్ చేయటం, ఇంకొంతమంది అయితే వాళ్ళ ప్రైవేట్ పార్ట్ చెక్ చేసి మరీ వాళ్ళని చంపేయటం, ఇలా ఘాతకానికి పాల్పడ్డారు. జనాల్ని పిచ్చోళ్ళని చేసేసారనమాట. అంటే ఇంత భయంకరమైన ఉగ్రదాడి దేశం మీద చేయడానికి కూడా చాలా ధైర్యం కావాలి. దీని వెనకాల ఎవరు సపోర్ట్ ఉంది, ఎలాంటి సపోర్ట్ ఉంది, ఇదే పెద్ద క్వశ్చన్.